పాప శరీరాకారంతో పుట్టిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పాపం చేయకుండా ఎందుకున్నాడు? చాలా అద్భుతమైన అంశము, మనం అందరికీ తెలియాల్సిన అంశము. ఆయన జీవితాన్ని బట్టి మన జీవితాలు ఎలా ఉండాలో మనం అందరము నేర్చుకోవాల్సిన ఒక మంచి అంశం, చాలా అద్భుతమైన అంశం అండి. మరి మన మధ్యలోని దైవజనులు విచ్చేశారు. చాలా శ్రద్ధతో ఆసక్తితో మీరు ఈరోజు వాక్యాన్ని వినండి. కొద్దిసేపు ప్రారంభ పలుకులుగా ఒక 10 నిమిషాలు నేను చెప్తాను, తర్వాత దైవజనులకు సమయాన్ని ఇద్దాం. ప్రియులారా, నిజంగా దేవుడు మన చేతుల్లో పెట్టిన ఈ గ్రంథము, ఒకవేళ ఈ గ్రంథం లేకుంటే మనమందరం కూడా ఈ లోకంలో ఏ విధంగా ఉండేవారమో మనకందరికీ తెలుసు. ఆయన మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ గ్రంథంలో అనేక విషయాలు రాయించాడు. మానవ సమాజం లేదంటే క్రైస్తవ సమాజం ఆయన ఇచ్చిన గ్రంథాన్ని చదవకుండా, ఈ గ్రంథంలో ఏ విషయాలు ఉన్నాయో అవి నేర్చుకోకుండా చాలా నష్టపోతుంది. దేవుడిచ్చిన ఈ గ్రంథము మన చేతుల్లో పెట్టింది ఏదో అలంకారప్రాయంగా మనం పట్టుకొని తిరగడానికి కాదు. ఇందులో ప్రతి మాట మనకు తెలియాలి, ఇందులో ప్రతి మాట మనకు రావాలి. బైబిల్లో ఒక మాట మీకు అందరికీ తెలుసు ప్రియులారా, సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఈ భూమి ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవాలు అన్నాడు. మీరు ఆలోచించండి, వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవాలు అంటే మనకందరికీ ఏం రావాలి చెప్పండి? మనకందరికీ రావాల్సిందేంటి? మనం అందరము నేర్చుకోవాల్సిందేంటి? మనకందరికీ తెలియాల్సిందేంటి? వాక్యమే కదా, ఈ బైబిలే కదా, 66 పుస్తకాల్లో ఉన్న దేవుని జ్ఞానమే కదా. ఒకవేళ ఈ వాక్యం మనకు రాలేదనుకోండి, ఈ వాక్యమే మనకు తెలియదనుకోండి, ఈ వాక్యం మనం నేర్చుకోకపోతే మనం ఎవరము? వాక్యం వచ్చిన వారెవరో వారే దైవాలు అంటే వాక్యం రానివారు, వాక్యం లేనివారు, వాక్యం గురించి ఆలోచించి వాక్యాన్ని నేర్చుకొని వారు, మీరు ఆలోచించండి. వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవాలు అంటే పరలోకమందున్న దేవుని కోరిక, దేవుని ఆలోచన, దేవుని మనస్సు చూడండి. ఈ భూమి మీదకు మనల్ని అందరినీ పిల్లలుగా పంపించాడు, ఈ భూమి మీద మనకు అందరికీ జన్మనిచ్చాడు తన పిల్లలుగా. తన పిల్లలందరూ ఎలా అయిపోవాలి అంటే దైవాలుగా మారిపోవాలి, దేవుళ్ళు అయిపోవాలి. ఎందుకంటే మనం అందరం ఎవరో మనం ఆలోచించినప్పుడు మొదట్లోనే చెప్తాడు దేవుడు, ప్రారంభ పుస్తకంలోనే, ప్రారంభంలో మనల్ని అందరినీ చేయాలనుకున్నప్పుడే, మనకందరికీ జన్మనివ్వాలనుకున్నప్పుడే దేవుని ఆలోచన ఏంటో మనకందరికీ తెలియదు కాదు. ఒకసారి ఆ మాట చూద్దాం ప్రియులారా. ఆదికాండము 1వ అధ్యాయము 26వ మాట చూడండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చూడండి ప్రియులారా. దేవుడు, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నారు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. చూడండి, దేవుడు, ఆయనతో పాటు ఇంకెవరెవరు ఉన్నారో మనకు తెలుసు. మన అన్నాడు అంటే దేవునితో పాటు ఇంకా ఉన్నారు. ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఈ భూమి మీద తనకు పిల్లలు కావాలన్న ఆలోచనతో ఆ పిల్లలను సృష్టిద్దామనుకున్నప్పుడు, ఆ పిల్లలకు జన్మనిద్దామనుకున్నప్పుడు దేవుడు ఆలోచన ఏంటో ఇక్కడ మొదట్లో చెప్తున్నాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. చూడండి, మన స్వరూపమందు మన పోలిక చొప్పున అనుకున్నారు. ఈ భూమి మీద ఆదామును చేశాడు, ఆదాము నుండి హవ్వను తీశాడు, ఆదాము హవ్వలకు వివాహం చేశాడు. ఆ వివాహ బంధం ద్వారా అనేక మంది పిల్లల్ని భూమి మీద జన్మింపజేస్తున్నాడు. ఆదాము హవ్వల నుండి ఈ భూమి మీద దేవునికి పిల్లలు పెరుగుతున్నారు, దేవునికి పిల్లలు పుడుతూ ఉన్నారు, దేవునికి పిల్లలు వస్తూ ఉన్నారు. అయితే ఈ పిల్లల విషయంలో దేవునికి ఏమైనా సంతోషం ఉందా అంటే సంతోషం లేదు. ఎందుకు? 6వ అధ్యాయం వచ్చేసరికి మనకందరికీ తెలుసు, తాను ఈ భూమి మీద నరులను చేసినందుకు యెహోవా హృదయంలో సంతాపపడెను అని ఉంటుంది. ఈ భూమి మీద పిల్లలు కావాలని కోరుకున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదామని ఆలోచించి నరులకు జన్మనిచ్చాడు. నరులు విస్తరించిన తర్వాత ఆ నరులందరినీ చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు, సంతాపపడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు.
ఎందుకు వచ్చిందండి ఈ ఏడుపు, ఎందుకు వచ్చింది ఈ సంతాపం, ఎందుకు వచ్చింది ఈ బాధ అన్నప్పుడు దేవుడు ఏ ఆలోచనతో, దేవుడు ఏ ఉద్దేశంతో ఈ భూమి మీద మనుషులకు అందరికీ జన్మనిచ్చాడో ఆ కారణము మనుషుల్లో దేవునికి కనబడడం లేదు. దేవుడు మనుషుల్ని ఎలా పుట్టించాడు? తన స్వరూపమందు తన పోలిక అన్నాడు కదా. ఆ తన స్వరూపము తన పోలికను ఇంకా మనకు అర్థం కావడానికి ఎలాంటి జన్మనిచ్చాడో సొలొమోన్ గారి ద్వారా మనకు చెప్పాడు. మనకు తెలుసు, ప్రసంగి గ్రంథము 7:29 ఉంటుంది. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, పరిశుద్ధులుగా పుట్టించెను, పవిత్రులనుగా పుట్టించెను, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడంటే మనకందరికీ జన్మను ఎలా ఇచ్చాడంటే ఆయన ఎలా అయితే ఉన్నాడో మనకు కూడా అలాంటి జన్మనే. ఆయన ఎలాంటి వాడో అలాంటి జీవితాన్ని మనకి భూమి మీద ప్రసాదించాడు, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా. కానీ భూమి మీదకి వచ్చిన మనుషులు, నిజంగా మనుషులను చూడండి, ఎవరైనా యథార్థవంతులు ఉన్నారా? ఎవరైనా పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారా? ఎవరైనా యథార్థంగా పవిత్రంగా అసలు మనిషి జీవితం ఉందా అసలు భూమిపైన? అందుకే అండి యేసుక్రీస్తు ద్వారా ఇందాక మనం అనుకున్నాం కదా, వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవాలు అని దేవుని ఆలోచనతో యేసుక్రీస్తు ద్వారా ఆ మాటని సమాజానికి నేర్పిస్తున్నాడు. అంటే భూమి మీదకి వచ్చిన మనుషులందరూ తమ పరిశుద్ధతను కోల్పోయారు, తమ యథార్థతను విడిచిపెట్టేశారు, పాపులైపోయారు, దేవునికి విరోధంగా మారిపోయారు. దేవుని స్వరూపము, దేవుని పోలిక మనుషుల్లో నుండి తొలగిపోయింది. అది మరలా తిరిగి రావాలని, దాన్ని మరలా తిరిగి తీసుకొని రావాలి, మనుషుల్లో అది మరలా కనిపించాలని దేవుడు మన చేతుల్లో పెట్టిందే ఈ వాక్యం. ఆ వాక్యం ద్వారా మనుషులందరినీ మరలా దైవాలుగా మార్చాలనుకుంటున్నాడు. వాక్యం ద్వారా మనుషులందరిగా దైవాలుగా మారితే చూచి ఆనందించాలనుకుంటున్నాడు దేవుడు. అందుకే ఈ వాక్యం మన చేతుల్లో రావడానికి ఎంత కష్టమైందో మీకు తెలియదు కాదు. ఎంతోమంది కష్టపడితే ఈ వాక్యం మన చేతుల్లోకి వచ్చింది ప్రియులరా. చాలా మందిని ప్రేరేపించి, ఆత్మ ప్రేరేపణ ద్వారా తన భక్తులందరినీ ప్రేరేపించి, ఆయా కాలాల్లో ఆయా వృత్తులు చేసుకునే వారిని, ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని వాళ్ళ కష్ట పరిస్థితుల్లో వాళ్ళ ద్వారా రాయించి ఈరోజు మనకు అర్థమయ్యే భాషలో మన చేతుల్లోకి తీసుకొని వచ్చాడు దేవుడు. నిజంగా బైబిల్ అనేది మీరు చూడండి, అసలు మనకు అర్థమయ్యే భాషలో రాయబడిందా? ప్రారంభంలో ఉంటుంది కదా, ఆదిమ హెబ్రీ గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడిందని రాయబడి ఉంటుంది. అంటే బైబిల్ అనేది మన భాషలో రాయబడలేదా? రాయబడలేదు. కానీ మనకు అర్థమయ్యే భాషలో మన చేతుల్లోనికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనకు కూడా వాక్యం రావాలి, మనం కూడా వాక్యం నేర్చుకోవాలి, మనకు కూడా వాక్యం వస్తే మనం కూడా దైవాలుగా మారాలి. కేవలం హెబ్రీ భాష మాట్లాడేవారు మాత్రమే దైవాలుగా మారాలా? కేవలం గ్రీకు భాష మాట్లాడేవారు మాత్రమే ఈ బైబిల్ చదవాలా, వాక్యం నేర్చుకొని దైవాలుగా మారాలా? లేదు ప్రియులారా, ఈరోజు తెలుగు మాట్లాడుతున్న మనం కూడా వాక్యాన్ని చదివి, వాక్యాన్ని నేర్చుకొని, వాక్యం మన జీవితంలోనికి వంటబట్టించుకొని మనం కూడా దైవాలుగా మారాలని దేవుడు ఎంతగా ఆలోచించి మనకు కూడా అర్థమయ్యే భాషలో మన చేతుల్లోకి తీసుకొని వచ్చాడో మనకు అర్థం కావాలి ప్రియులారా. మనం దైవాలుగా మారాలి. మనం దైవాలుగా మారాలి అంటే మనకు రావాల్సింది వాక్యం. నిజంగా మీరు ఆలోచించండి, వాక్యం రావాలని ఎవరైనా ఆలోచిస్తున్నారు చెప్పండి? పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఏం రావాలి? ఏవేవో రావాలి. పిల్లలైతే చదువు రావాలి అంట. ఏ చదువు? లోకజ్ఞానం. పుట్టగానే వాడు ఏ స్కూల్లో వేస్తే వానికి చదువు వస్తుందో ఆ చదువు రావాలని వాని కొరకు ఎన్ని ఆలోచనలు చేస్తామో. ఎల్కేజీలో జాయిన్ చేయించడానికి ఒక 100 స్కూళ్ళు తిరుగుతాం, అవునా? మన ఇంటి ముందు స్కూల్లో వేస్తామా? లేదు. వానికి ఏ స్కూల్లో వేస్తే వాని విషయంలో మన ఆలోచనలన్నీ నెరవేరుతాయో, మన ఉద్దేశాలన్నీ నెరవేరుతాయో అన్ని ఆలోచిస్తాం. కానీ వానికి వాక్యం రావాలి. చిన్ననాటి నుండే దేవుడు వాక్యాన్ని నేర్పించమన్నాడు. ఆ వాక్యాన్ని నేర్పించి వాడిని దైవాలుగా మారుస్తాను. ఎందుకంటే వాడు చిన్నప్పుడు దైవాలుగానే ఉన్నాడు, పెరుగుతున్నా కొలది ఆ దైవత్వాన్ని పోగొట్టుకుంటాడు. ఆ దైవాలుగా మార్చడానికి వానికి వాక్యమే నేర్పించాలని ఏ తల్లిదండ్రులు ఆలోచిస్తారా? అసలు మనమే వాక్యం నేర్చుకోం, అవునా? మనకు వాక్యం వస్తే వానికి వాక్యం నేర్పిస్తాం, అంతే కదా? మనం వాక్యం నేర్చుకుంటే వాడిని కూడా వాక్యం నేర్చుకోవాలని వాడిని ఆ విధంగా తర్ఫీదునిస్తాం. కానీ మనమే వాక్యం నేర్చుకోం, ఎందుకంటే మనకు కూడా దైవాలుగా మారాలని ఇష్టం లేదు. కానీ దేవుని ఆలోచన చూడండి, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ తన కుమారుడే, తన పోలికలో తన స్వరూపంలో జన్మనిచ్చి భూమి మీదకి పంపించాడు. ఆ స్వరూపము, ఆ పోలిక మానవుల్లో కరువైందని యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు.
నిజంగా యేసుక్రీస్తు వారు అనగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన భూమి మీద పుట్టిన ఒక మనిషి అనుకుంటున్నాడు, అంతే కదా. ఎందుకంటే బైబిల్లో చాలా చోట్ల రాయబడింది మనుష్య కుమారుడు అని రాయబడడం వలన ఆయన కూడా మనలాంటి మనిషి అనుకుంటున్నారు. ఆయన కూడా మనలాంటి మానవ జీవితమే జీవించాడు కాబట్టి, ఆయన కూడా మనలాంటి శరీరమే ఉంది, మనలాంటి ఆకారమే కాబట్టి మనలాగే ఒక మనిషి అనుకుంటున్నారు చాలామంది. యేసుక్రీస్తు అనగానే ఎంత చులకన అంటే, నిన్ననే గుడ్ ఫ్రైడే చేసుకున్నాం కదా, ఆ గుడ్ ఫ్రైడేకి ముందు చాలామంది ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. యేసుక్రీస్తు దేవుడా, ఒకవేళ దేవుడైతే ఆయన శిలువ మీద 3 మేకులు వేసి బంధించారు కదా, ఆ మేకులు బిక్కోమనండి. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు చూడండి. అంటే యేసుక్రీస్తు వారు అనగానే మనుషులందరి మధ్యలో ఏముంది? ఆయనలో దైవత్వం లేదు, ఆయన దేవుడు కాదు, ఆయన కూడా మనలాంటి మనిషే. మనకు జన్మనిచ్చాడు, మనల్ని దైవాలుగా మారాలని దేవుడు కోరుకొని మీరు దైవాలుగా మారండి అని చెప్పడానికి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి ఆ వాక్యాన్ని మనకిచ్చి ఆ వాక్యం ద్వారా మనల్ని దైవాలుగా మార్చాలని దేవుడు ఆలోచిస్తుంటే, దైవాలుగా మార్చడానికి వచ్చిన యేసుక్రీస్తు వారినే అసలు నువ్వు దేవునివే కాదంటున్నారు. ఆయన మన కొరకు ఈ పాప శరీరాకారాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వస్తే ఆయన కూడా మనలాంటి మనిషి అనుకుంటున్నారు. ఎంత విచిత్రం చూడండి. ఇంకా చాలామంది వాక్యం నేర్చుకున్న వాళ్ళు కూడా చూడండి, యేసుక్రీస్తు వారు దేవుడు కాదండి, అసలు ఆయన దైవత్వం లేదండి, ఆయన కేవలం మనుష్య కుమారుడే అండి, దేవుని కుమారుడే అండి, మనము దేవుని కుమారులమే, ఆయన కూడా దేవుని కుమారుడే. అంటే యేసుక్రీస్తు వారికి ఇంకా ఏ క్వాలిటీ లేదా? అసలు యేసుక్రీస్తు వారు అసలు ఈ భూమి మీదకి ఆ లోకం నుండి ఈ లోకానికి వచ్చింది కేవలం మనలా మనిషిలా జీవించడానికేనా? మనలాంటి ఆకారంతో వచ్చాడు కాబట్టి, పాపం చేసే ఆకారం ఆయన కూడా ధరించుకున్నాడు కాబట్టి మనలాంటి మనిషిగానే ఆయన మిగిలిపోతున్నాడా? మనుషుల ఆలోచనలో మనలాంటి ఆకారంతో వచ్చాడు కాబట్టి ఆయన కూడా మనిషి అనుకుంటున్నాడు, మనుష్య కుమారుడే అనుకుంటున్నాడు, దేవుని కుమారుడే అంటున్నారు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుని, నేను మనుష్య కుమారుని దేవుని కుమారుని అని చెప్పుకున్నాడు, కానీ ఎక్కడ కూడా దేవుడు అని చెప్పుకోలేదు కదండి. బైబిల్లో మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు దేవుడు కాదని ఎక్కడైనా చెప్పుకున్నాడా? లేదంటే యేసుక్రీస్తు దేవుడు కాదని బైబిల్లో ఎక్కడైనా ఉందా? మనకు బాగా తెలిసిన వాక్యం ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది చెప్పండి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవరా వాక్యము? యేసుక్రీస్తు వారు దేవుడై ఉండను అన్నప్పుడు మనలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు. నిజంగా ఆలోచించండి ప్రియులారా, ఆయన దేవుడు కాకుంటే మనకందరికీ వాక్యం ఇచ్చి మనల్ని దైవాలుగా మార్చడానికి ఆయన చేసిన తపన, ఆయన పడిన ప్రయాస, ఆయన చేసిన త్యాగము. ఆయన పరలోకంలో ఉండేవాడు కదా, పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మీరందరూ దైవాలుగా మారాలి, మీరందరూ దైవాలుగా మారాలంటే వాక్యం రావాలి, ఆ వాక్యాన్ని నేర్చుకోండి, ఆ వాక్యాన్ని మీకు ఇస్తాను అని ఆ వాక్యాన్ని ఇచ్చి మనల్ని దైవాలుగా మార్చాలని ఆయన చూస్తుంటే, దైవాలుగా మార్చడానికి వచ్చిన ఆయన్ని నువ్వు కేవలం దేవుని కుమారుడు, నువ్వు దైవానివి కాదు. మరి మనమందరం ఆయన దేవుడు కాకుండా మనమందరం దైవాలుగా మారిపోతామా చెప్పండి? మనల్ని దైవాలుగా మార్చడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు కాకుండా మనమందరం దైవాలుగా మారుతామా? మనుషులు అర్థం చేసుకోవట్లేదు మానవ జీవితం గురించి, మనుషులు అర్థం చేసుకోవట్లేదు యేసుక్రీస్తు జీవితం గురించి. మనలాంటి ఆకారంతో వచ్చాడు కాబట్టి, మనలాంటి శరీరం ధరించుకున్నాడు కాబట్టి అసలు ఆయన గురించి ఏది అర్థం కావట్లేదు. నిజంగా బైబిల్లో ఒక మాట యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది, ఆ మాట చూసి మనం ముగించుకుందాము. యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయం ప్రియులరా 26వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడయుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించబడి ఉన్నది. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఈ మాట యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు కదా. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. తండ్రి, నేను చదువుతాను వినండి. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడయున్నాడో, ఇది అర్థం కావాలి మనకు. తండ్రి ఎవరు? మనకందరికీ జన్మనిచ్చిన పరలోకమందున్న తండ్రి.
ఏ తండ్రి గురించి అయితే దేవుడు ఒక్కడే అని మనం అనుకుంటున్నామో, ఏ తండ్రి స్వరూపంలో, ఏ తండ్రి పోలికలో మనల్ని అందరినీ కనాలని యేసుక్రీస్తు వారితో, పరిశుద్ధాత్మ దేవునితో ఆలోచించి మనకందరికీ ఈ భూమి మీద జన్మనిచ్చాడో ఆ తండ్రి ఎవరంట? ఆ తండ్రి ఏలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో. తండ్రి ఎలాంటి వాడంట? తనంతట తానే జీవం గలవాడు కాదు, తనంతట తానే జీవం గలవాడు. అంటే ఆయనకు పుట్టుక లేదా? లేదు. ఆయన ఎవరు కనలేదా? లేదు. ఆయన తనంతట తానే జీవం గలవాడు. నిజంగా దేవుడు మోషే గారిని పంపిస్తూ, నాయనా నీ గురించి ఏం చెప్పమంటావు, వాళ్ళు అడుగుతారు కదా, దేవుడు ఎవరంటే ఏం చెప్పమంటావు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పండి? నేను ఉన్నవాడను అన్నాడు. అంతేగాని నేను పుట్టినవాడిని అనలే కదా. నాకు ఎవరో జన్మనిచ్చారు, నేను ఎవరి వల్లనో పుట్టాను అని చెప్పుకోవట్లేదు దేవుడు. నేను ఉన్నవాడను అంటున్నాడు. ఉన్నవాడను, తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు. ఎవరు? తండ్రి. ఇప్పుడు దేవుడు అనగానే తనంతట తానే జీవం గలవాడై ఉన్నవాడు దేవుడైతే, ఇప్పుడు ఆ అధికారం అంట ఎవరికి ఇస్తున్నాడంట? కింద చెప్తున్నాడు చూడండి. తండ్రి ఏలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించనన్నాడు చూడండి. దేవుడు అలాంటి అధికారం ఎవరికి ఇస్తున్నాడంట? కుమారునికి. ఏ కుమారునికి? మనుష్య కుమారుడు అని మనం అనుకుంటున్నాం కదా. పాప శరీరాకారంతో ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన కూడా మనిషే, ఆయన కూడా మనలాంటి జీవే అనుకుంటున్నాం కదా. ఆ కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఎలాంటి అధికారం ఇచ్చాడంట? తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు అధికారం ఇచ్చాడంట. అంటే దేవుడికి ఎలాంటి అధికారం ఉందో యేసుక్రీస్తు వారు కూడా అలాంటి అధికారం ఉంది. ప్రియులరా, యేసుక్రీస్తు వారు చాలా చోట్ల చెప్పుకుంటాడు, నేను ప్రాణం పెట్టుటకును తిరిగి దాన్ని తీసుకొనుటకును నాకు అధికారం కలదు, ఆ అధికారం తండ్రి దగ్గర నుండి నాకు వచ్చేసింది. ఇప్పుడు దేవుడే యేసుక్రీస్తు వారికి జీవం గలవాడై ఉండుటకు అధికారం ఇచ్చాడంటే ఏ అధికారం ఇస్తున్నాడు చెప్పండి? ఏ అధికారం ఇస్తున్నాడు? ఆయన దేవుడు కదా. దేవుడు తనంతట తానే జీవం గలవాడై ఉన్నవాడు కదా. తనంతట తానే జీవం గలవాడై ఉన్నవాడు దేవుడైతే ఆ అధికారం యేసుక్రీస్తు వారికి ఇస్తున్నాడంటే యేసుక్రీస్తు వారు కూడా దేవుడేనా? అంటే యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు చేస్తున్నాడా? మనల్ని అందరినీ దైవాలుగా చేయాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు కదా. ఆయన కూడా దేవుడే. ఆయన కూడా దేవుడుగా ఉండడానికి దేవుడు అధికారం ఇచ్చాడు, తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు. నిజంగా యేసుక్రీస్తు వారు మనందరి కొరకు చనిపోయాడు కదా. చచ్చిపోయిన ఆయన అలాగే చనిపోయి ఆ సమాధిలో ఉన్నాడా చెప్పండి? లేడు. మన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. అబ్రహాం గారు చనిపోయారు, ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. తర్వాత యాకోబు చచ్చిపోయాడు, ఆయన ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. లాజర్ చనిపోయాడు, ఆయన ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. చనిపోయిన వారందరూ కూడా పరదేశంలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయాడు. చనిపోయిన ఆయన అందరితో పాటు పరదేశంలో ఉన్నాడా? లేదు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు చచ్చిపోయి పరలోకానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు ఎలాంటి అధికారం ఇచ్చాడంటే తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అందుకే ఆయన్ను పరదేశంలో ఉంచాలనుకోలేదు. ఆయన అందరిలా చనిపోయి పరదేశంలో ఉండి ఇంకా ఎవరినో పంపించి వాళ్ళందరినీ పరలోకానికి తీసుకొని వెళ్ళాలనుకోలేదు. అందరినీ పరదేశంలో నుండి తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి ఆయన నియమించి ఆయన్ను తిరిగి లేపి పరలోకంలో తన కుడి పార్శ్వన కూర్చునబెట్టుకున్నాడు. అలాని దేవుడు ఒకవేళ లేకపోతే యేసుక్రీస్తు వారు లేచేవారు కాదా అంటే లేస్తాడు. ఎందుకంటే అధికారం ఇచ్చాడు కదా యేసుక్రీస్తు వారికి. నా ప్రాణాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, నా ప్రాణాన్ని తిరిగి తీసుకొనుటకు కూడా నాకు అధికారం కలదు అన్నాడు. అంటే అధికారం యేసుక్రీస్తు వారికి దేవుడు ఇచ్చేశాడు. దేవుడు ఆయనకిచ్చిన అధికారాన్ని బట్టి ఆయన ఎప్పుడైనా ప్రాణాన్ని పెట్టొచ్చు, ఆయన ఎప్పుడైనా ప్రాణాన్ని తీసుకోవచ్చు. ఆయన చచ్చిపోయినా తిరిగి లేస్తాడు, ఆయన చనిపోయి తిరిగి లేవగలడు. అందుకే ఒక మాట ఇదే యోహాను సువార్తలో రాస్తాడు. ఒకసారి అది కూడా చూసుకొని ముగించుకుందాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే అంటున్నాడు. చూడండి, పునరుత్థానమును జీవమును నేనే జీవాన్ని నేనే,
పునరుత్థానాన్ని జీవాన్ని నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి నీ చనిపోడు. అంటే మనల్ని అందరినీ లేపేది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. మనం అందరము చనిపోతే మనల్ని బ్రతికించేదెవరు? యేసుక్రీస్తు వారు. ఎందుకు? ఆయనే జీవం గలవాడు, ఆయనే జీవం ఇచ్చేవాడు. తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు దేవునికి ఎలాంటి అధికారం ఉండి ఆ అధికారంతో చనిపోయిన యేసుక్రీస్తు వారిని లేపాడో అలాంటి అధికారమే ఆయన కూడా కలిగి ఉండి, ఆయనను దేవుడు లేపడం ద్వారా ఆయనను బట్టి విశ్వసించి ఎవరెవరైతే చనిపోతున్నారో వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు వారు బ్రతికిస్తున్నారంట. అందుకే పునరుత్థానాన్ని జీవాన్ని నేనే. నాయందు విశ్వాసం ఉంచువాడు చచ్చిపోయిన బ్రతుకుతాను అంటున్నాడు. చూడండి, నిజంగా యేసుక్రీస్తు వారు చనిపోయారా? చచ్చిపోయారు. చచ్చిపోయారని లేచాడు. చనిపోయిన వారు ఎవరైనా ఈ మాట అన్నారా చెప్పండి? అబ్రహాం గారు నీతిమంతుడే, అవునా? ఎంతో మంది నీతిమంతులు ఉన్నారు, ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఎంతో మంది దేవుని చేత కొనియాడబడిన వారు ఉన్నారు. వాళ్ళందరూ చచ్చిపోయారు, కానీ నన్ను నమ్ముకోండి నేను మిమ్మల్ని అందరినీ లేపుతానన్నారా? కానీ మాట ఎవరంటున్నారు? కేవలం యేసుక్రీస్తు వారే అంటున్నారు. చూడండి, పునరుత్థానాన్ని జీవాన్ని నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు తిరిగి బ్రతుకుతాడు. ఎందుకంటే నన్ను నమ్మాడు కాబట్టి, నేను జీవాన్ని కాబట్టి మిమ్మల్ని అందరినీ బ్రతికిస్తాను. నిజంగా యేసుక్రీస్తు వారు పాప శరీరాకారంతో ఎందుకు వచ్చాడు అంటే అది అర్థం కావట్లేదు మనిషికి. అది అర్థం కావాలి, అది అందరికీ తెలియాలి. ఆయన మనలాంటి ఆకారం ధరించుకొని ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో మనకు తెలియాలి. అసలు ఆయన ఈ భూమి మీదకి రాకముందే పరలోకంలో దేవునిగా ఉన్నవాడు, వాక్యం దేవుడై ఉండేనన్నాడు కదా. అలా ఈ భూమి మీదకి మనలాంటి ఆకారంతో వచ్చాడు కాబట్టి మనం ఎక్కడ డౌట్ పడతామో ఆయన కూడా మనిషి అనుకుంటామో అని దేవుడు చెప్తున్నాడు. తనంతట తానే జీవం గలవాడై దేవుడు ఎలా ఉన్నాడో అలాంటి అధికారమే యేసుక్రీస్తు కూడా ఇచ్చాను. ఆయన తనంతట తానే జీవం గలవాడై ఉండేవాడు. ఆయన చచ్చిపోవచ్చు, తిరిగి ఆయన బ్రతకవచ్చు. ఆయన దేవుడు కాబట్టే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరినీ కూడా తిరిగి బ్రతికిస్తాడు. ఆయనే పునరుత్థానం, ఆయనే జీవం. ఎంత బాగున్నాయి చూడండి యేసుక్రీస్తు వారి మాటలు. ఆయనే జీవం. ఆయన ఏ ఆకారంతో వస్తే ప్రాబ్లం ఏంటి మనకు? పాప శరీరాకారంతో ఎందుకు వచ్చాడో ఆలోచించాలి, ఎవరి కొరకు వచ్చాడో ఆలోచించాడు, ఏం చేయడానికి వచ్చాడో అది మనకు అర్థం కావాలి. అసలు ఆయన రావాల్సిన అవసరత ఎందుకు ఏర్పడింది, మనలాంటి శరీరం ధరించుకోవాల్సిన అవసరత ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలనే ఆయన ఈ భూమి మీదకి వచ్చి చాలా విషయాలు చెప్పాడు. అయినా సమాజం పట్టించుకోవట్లేదు. అందుకే బైబిల్ రాయించాడు. ఆ బైబిల్లో చాలా విషయాలు నేర్పించాలనుకుంటున్నాడు. అవన్నీ మీకు రావాలంటున్నాడు. ఆయనే కాదు, మీరందరూ అవి విని మీరు కూడా దైవాలుగా మారిపోవాలి. అలా మనం అందరము దైవాలుగా మారిపోవాలి అంటే ఆయన పాప శరీరాకారంతో ఎందుకు వచ్చాడో మనకు అర్థం కావాలి.